ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష చేసే అవకాశం ఉంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా పంచాయతీరాజ్ శాఖపై రివ్యూ చేయనున్నారు సీతక్క. ఇప్పటికే పెండింగ్ బిల్లులపై సీతక్కను కలిశారు సర్పంచులు. ఇవాల్టి సమీక్షలో పెండింగ్ బిల్లులపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష చేసే అవకాశం ఉంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా పంచాయతీరాజ్ శాఖపై రివ్యూ చేయనున్నారు సీతక్క. ఇప్పటికే పెండింగ్ బిల్లులపై సీతక్కను కలిశారు సర్పంచులు. ఇవాల్టి సమీక్షలో పెండింగ్ బిల్లులపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి రివ్యూలో ఏ అంశాలపై సీతక్క డిస్కస్ చేయనున్నారు? సెవెంత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ శాఖ పైన మంత్రి సీతక్క ఇవాళ మొదటి సమీక్ష చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తనకు మంత్రిగా ప్రకటించిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలకు అతీతంగా సీతక్కను కలుస్తూ ఉన్నారు సర్పంచులంతా కూడా. పార్టీలకు అతీతంగా సంఘాల వారిగా పార్టీలకు అతీతంగా ఇండివిజువల్ కూడా ఎవరికి వారు సీతక్కను కలిసి తమ గోడు విన్నవించుకుంటున్నారు. మనం చూసాము గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు చాలామంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మేజర్గా ఈ పెండింగ్ బిల్స్ ఏదైతే గ్రామీణ స్థాయిలో ఏ పనులు అయితే ఉంటాయో ఆ పనులకు సంబంధించి సర్పంచులు ముందుండి చేయించారు. అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళు బయట వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి మరి అక్కడ పనులు అభివృద్ధి పనులు చేశారు. ఆ తర్వాత నెలల తరబడి సంవత్సరాల తరబడి సర్పంచులకు రూపాయి కూడా పెండింగ్ బిల్స్ సంబంధించి ₹1 కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీనివల్ల చాలామంది సర్పంచులు చాలా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ మనం చూసాం. ఇక మరికొంతమంది అయితే ఆత్మహత్యలకు కూడా దారితీసిన సందర్భాలు మనకు కనబడాయి. ఎందుకంటే బయట నుంచి అప్పులు తెచ్చారు, ఆ తెచ్చిన అప్పులు టైం అయిపోతుంది, వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోతుంది, దానికి సంబంధించి ఇంట్రెస్ట్ రేటు పెరిగిపోతూ ఉన్నది. సో కట్టలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల అక్కడ నుంచి ఎక్కువగా ఎవరైతే అప్పు ఇచ్చారో అక్కడి నుంచి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళ నుంచి ఎక్కువగా ప్రెజర్ రావడంతో ఏం చేయాలో తోచక చాలా ఆవేదనలు పడ్డ సిచ్యువేషన్లు మనం చూసాము. ఆత్మహత్యలకు దారితీసిన సిచ్యువేషన్లు మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో గతంలో ప్రభుత్వము అన్ని బాధ్యతలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బాధ్యతలను హెచ్చరించి బెదిరించి మరి సర్పంచులకు అప్పగించిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు చాలా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పనులకు సంబంధించి చాలా కూడా మొత్తం పూర్తి స్థాయిలో సర్పంచులే బాధ్యత వహించాలని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ పనులన్నీ కూడా సర్పంచులు చేయాలని చెప్పేసి చెప్పింది. సో అక్కడ వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈసారి మేము గెలిచాము, సో మాకు గ్రామీణ స్థాయిలో కొంత మంచి పేరు వస్తుంది డెవలప్మెంట్ చేస్తే అని చెప్పేసి వాళ్ళు చాలా ఆశపడి వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా గవర్నమెంట్ ఇస్తుంది కదని ఆశపడి అప్పులు తెచ్చి వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ పనులు చేశారు. కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోవడం, ఆ తర్వాత నిరాశకు గురి కావడం, తర్వాత అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందడం, ఇట్లా చాలా సిచ్యువేషన్లు సర్పంచులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఎందుకంటే పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ ప్రభుత్వం రిలీజ్ చేయాలి, మేము మిగతా పనులు చేయలేకపోతున్నాము, బయట అప్పు తెచ్చి అవి కట్టలేకపోతున్నాం, బాగా ప్రెజర్ పెరుగుతుంది, ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకున్నా, ఆ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. తీరా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోకి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనైనా గతంలో ఏవైతే సర్పంచులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. సో ఆ పెండింగ్ బిల్స్ విషయంలో మంత్రి సీతక్క కొంత చర్యలు తీసుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాము, నెలల తరబడి మాకు బిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందిలో ఉన్నామని చెప్పేసి సీతక్కను కలుస్తున్నారు. తమకు సంబంధించినటువంటి వినతి పత్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. వరుసగా సచివాలయంలో 2-3 రోజుల నుంచి కూడా మనకు సర్పంచులు సీతక్క చామర్ దగ్గర సర్పంచులు కనబడతా ఉన్నారు. సంఘాల వారిగా కొందరు వస్తూ ఉన్నారు, ఇండివిజువల్ వారిగా కొందరు వస్తున్నారు, పార్టీలకు అతీతంగా వస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సర్పంచులకు ఎంత ప్రెజర్ ఉంది. గ్రామీణ స్థాయిలో ఏదైతే ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్స్ పెండింగ్ బిల్స్ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ విషయంలోనే కొంత మంత్రి సీతక్క కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వం. ఎందుకంటే ఇంత ఇబ్బందులు పడుతున్నారు, సో సర్పంచులకు సంబంధించిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యం వహించిందనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనబడుతున్నది. సో దానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెండింగ్ ఉంది, గ్రామీణ స్థాయికి సంబంధించి ఈ సర్పంచులకు రావాల్సిన బిల్లులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, దానికి సంబంధించి ఉన్నాయి, ఎక్కువగా మేజర్గా దేనికి సంబంధించి ఈ సర్పంచులు ఖర్చులు పెట్టారు, ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది,
ఎందుకు ఇవ్వలేకపోయింది అనే దానిపైన పూర్తిగా ఇవాళ అధికారులను అయితే అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఆ తర్వాత మరి ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ విషయంలో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత అధికారుల నుంచి ఒక పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకున్న తర్వాత మరి పెండింగ్ బిల్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. శ్రవంతి. రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.